గ్యారా 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 అంటే తెలుసు కదా, హిందీలో 11 అని, అంటే 11 అని. ఇది ఒక కొత్త వెబ్ సిరీస్ హిందీలో ఉంది, జీ5లో స్ట్రీమ్ అవుతుంది మొన్న ఆగస్ట్ నుంచి. అప్పుడు వచ్చినప్పుడు నేను చూడలేదు, మళ్ళీ మొన్న సెప్టెంబర్ ఎండ్లో మనకు ఈ సినిమాని తెలుగు డబ్ చేసి పెట్టారు జీ5లో. అప్పుడు నేను అంటే చూద్దాం అనుకున్నాను, చూశాను. ఒక ఎపిసోడ్, ఫ్రీ ఎపిసోడ్ ఉండేసరికి యూట్యూబ్లో ఉంది ఆ ఎపిసోడ్. అది చూసేసరికి మతిపోయింది నాకు. 45 నిమిషాలు ఉంది ఒక ఫస్ట్ ఎపిసోడ్. అసలు ఏంట్రా బాబు ఇంత ఇంట్రెస్టింగ్ ఉందని చూస్తే టైటిల్ కార్డ్స్లో ఇది ఒక కొరియన్ వెబ్ సిరీస్ని బేస్ చేసి తీసామని చెప్పారు. ఏంటంటే ఆ కొరియన్ వెబ్ సిరీస్ పేరు సిగ్నల్ అనేసి. సిగ్నల్ అనేది నెట్ఫ్లిక్స్లో ఉంది. సో నేను నెట్ఫ్లిక్స్కి వెళ్ళి కొరియన్ది కూడా ఫస్ట్ ఎపిసోడ్ చూశాను. దాంట్లో 16 ఎపిసోడ్లు ఉన్నాయి. కొరియన్ది నెట్ఫ్లిక్స్లో 16 ఎపిసోడ్లు, ఒక్కొక్క ఎపిసోడ్ గంట సేపు ఉందంటే 16 గంటలు కావాలి దానికి. అబ్బా, అంత టైం మనం స్పెండ్ చేయలేం కదా అనేసి దీనికి వచ్చాను. ఇది మన గ్యారా గ్యారా తెలుగులో వచ్చేసరికి నేను తెలుగులో చూశాను. అంటే హిందీ అర్థమైనా అప్పుడు మిస్ అయ్యాను కాబట్టి తెలుగులో ఎలా ఉందని చూశాను. తెలుగులో 8 ఎపిసోడ్లు ఉంది, అంటే సేమ్ డబ్బింగ్ చేశారు. 8 ఎపిసోడ్లు, ఒక్కొక్క ఎపిసోడ్ 45 నిమిషాలు ఉంది. మొత్తం చూడడానికి 6 గంటలు పడుతుంది. నేను మొదటి ఎపిసోడ్ చూశాను కాబట్టి ఆ క్యూరియాసిటీతో ఇక మిగతా అంటే 5-6 గంటలు కంటిన్యూస్గా చూసేసాను. ఒక్కసారికి అయిపోయింది. మొదటి 4 గంటలు అయితే అసలు కదలకుండా చూశాను. లాస్ట్ 2 గంటలు కొంచెం తగ్గింది, నాకు అంతగా అనిపించలేదు. అంటే లాస్ట్ 2 ఎపిసోడ్లు అంత కిక్కివ్వలేదు. కానీ మొదటి ఎపిసోడ్ తర్వాత 2ది, 3, 4, 5, 6 వరకు అయితే ఇంకా ఊపిరి బిగబట్టి చూశాను నేను. నాకు ఇలాంటి ఫ్యాంటసీలు అంటే చాలా ఇష్టం. అందులో టైం ట్రావెల్ అంటే గ్యారా గ్యారా అనేది 1978 నుంచి 2016 వరకు టైం లైన్స్ నడుస్తూ ఉంటాయి, వెనక్కి ముందుకి. అంటే మీరు ట్రైలర్ చూసినా లేదా ఫస్ట్ ఎపిసోడ్ చూసినా అర్థమవుతుంది. 11 గంటలకి రాత్రి ఒకే టాకీ నుంచి పాస్ట్కి మాట్లాడొచ్చు అనమాట. ఇద్దరు వ్యక్తుల మధ్య నడుస్తుంటుంది. అలా మాట్లాడుతూ వాళ్ళు కొన్ని కేసెస్ సాల్వ్ చేస్తారు. ఫస్ట్ కేసు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అది చాలా టెన్షన్గా చూశాను. ఇక సెకండ్ కేసు అయితే మరీ, అంటే ఫస్ట్ కేసుకి అయిపోయింది, ఆ కేసు సాల్వ్ అయిపోతుంది. కానీ మనకి ఇంకా తెలియాల్సిన అంశాలు ఉంటాయి. ఈ 11 ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు వర్క్ అవుతుంది అనేది మనకు తెలియదు. సో సెకండ్ కేసు ఓపెన్ చేస్తారు. సెకండ్ కేసు ఇంకా థ్రిల్లింగ్, ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాంట్లోనే చెప్తారనుకున్నా నేను ఈ 11 గురించి. దాంట్లో కూడా చెప్పలేదు. సరే 2 కేసులు అయిపోయాయి, ఇక 3వ కేసు ఓపెన్ అయింది. సరే 3 కేసులనే చెప్తాను అనుకున్నా, కానీ 3వ కేసు అంతగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నాకు. ఓకే, అప్పటికి ఇంక మనకు చాలా విషయాలు తెలిసిపోతాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది నాకు లాస్ట్ 2 ఎపిసోడ్లలో. కానీ ఆ తర్వాత కూడా ఎండ్ చేయలేదు దీన్ని. అంటే మనకున్న ప్రశ్న అసలు ఈ 11 గ్యారా గ్యారా 11కి ఎందుకు అలా అవుతుంది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. మళ్ళీ సీజన్ 2 అన్నారు, అంటే ఇంకా మళ్ళీ వెయిట్ చేయాలి. సో అది తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను ఒరిజినల్ సిగ్నల్ చూడాలి. సిగ్నల్లో 16 ఎపిసోడ్లు అంటే మరి ఆ 16 ఎపిసోడ్లనే మనకు హిందీలో 8 ఎపిసోడ్లుగా తీశారా, లేకపోతే ఆ 16 ఎపిసోడ్లు మొదటి 8 మాత్రమే మనకు తీసి ఇంకా 8 ఎపిసోడ్లు మళ్ళీ ఇస్తారా? సో ఒకవేళ కొరియన్ వెబ్ సిరీస్ సిగ్నల్లో 16 ఎపిసోడ్లో మొత్తం కవర్ అయిందంటే ఇప్పుడు నేను చూడాలి. అది తట్టుకోలేను నేను. సో రోజుకు 1 గంట ఒక ఎపిసోడ్ లాగా 16 రోజులు స్పెండ్ చేస్తే కానీ ఆ సిగ్నల్ నేను కొరియన్ సిరీస్ కంప్లీట్ చేయలేను. ఒకవేళ దాంట్లో కూడా ఇంకా ఫినిష్ చేయలేదు, సెకండ్ సీజన్ అన్నాడు అనుకో, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నాకు. అంటే ఆ 16 ఎపిసోడ్లనే మనకు హిందీలో 8 ఎపిసోడ్లుగా మార్చారా మంచిగా క్రిస్ప్గా ఎడిట్ చేసి అని అదొక డౌట్ ఉంది. సరే ఆ సిగ్నల్ పక్కన పెట్టేస్తే గ్యారా గ్యారా మాత్రం ఖచ్చితంగా చూడండి, రికమెండ్ చేస్తాను నేను. నాకు చాలా బాగా నచ్చింది. బాగా ఇట్లాంటి ఇంటెన్స్ ప్లస్ సైన్స్ ఫిక్షన్, ఇలా టైం ట్రావెల్ పైన, మర్డర్ మిస్టరీస్ పైన, కేసెస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 4/5 దీనికి. అంత బాగా తీశారు. అందులో యాక్టర్ కూడా రాఘవ్ జోయల్ అనేసి, అతను ఈ మధ్యన కిల్ అనే సినిమాలో విలన్గా చేశాడు. రీసెంట్గా యుద్ధ అనే సినిమాలో కూడా విలన్గా చేశాడు. కిల్లో కూడా చాలా బాగా చేశాడు. ఇది అంతకుముందు తీసిన సినిమా, చాలా యంగ్గా ఉన్నాడు. ఇంకొక అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్ కూడా పోలీస్ ఆఫీసర్, అమ్మాయి ఫేస్ తెలుసు నాకు, బట్ పేరు తెలీదు. ఇక అంతే, మిగతా అందరూ కొత్త యాక్టర్లే. డైరెక్టర్ చాలా బాగా తీసుకున్నాడు, చాలా బాగా తీశాడు, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ప్లస్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఈ వెబ్ సిరీస్కి మన ధర్మా ప్రొడక్షన్స్లో మన కరణ్ జోహరే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. దీనికి చాలా బాగా మంచి వెబ్ సిరీస్ అంటే ఇలాగే ఉండాలి, డీటెయిల్డ్గా. సో మీకు హిందీ అర్థమైతే హిందీలో చూడండి గ్యారా గ్యారా, లేదు హిందీ అర్థం కాదంటే తెలుగులో కూడా చాలా బాగుంది డబ్బింగ్. సో తెలుగులో వచ్చింది కాబట్టి తెలుగులో చూడండి, రికమెండ్ చేస్తాను. తెలుగులోనే నేను తెలుగులో చూశాను, హిందీ చూడలేదు, నేను తెలుగులో చూశాను. సో తెలుగులో చూడమని చెప్తాను. అండ్ ఇంత పెద్ద వెబ్ సిరీస్, 6 గంటల వెబ్ సిరీస్ని మరి ఫ్యామిలీస్తో చూడొచ్చు అంటే హ్యాపీగా చిన్నపిల్లల్ని పక్కన పెట్టుకుని కూడా చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎటువంటి లాంగ్వేజ్ కానీ ఎటువంటి కంటెంట్ కానీ ఏమీ లేదు, చాలా నీట్ క్లీన్గా ఉంది. ఏమంటే
ఆ టెన్షన్ కొద్దిగా మర్డర్లు ఉంటాయి కాబట్టి అదొక్కటి ఓకే అనుకుంటే చూసేయచ్చు. ఏం బ్లడ్ కూడా ఏం చూపారు కాబట్టి చూసేయచ్చు హ్యాపీగా. సో ఫ్యామిలీ కూడా హ్యాపీగా 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు కలిసి ఎంచక్క ఫ్యామిలీ కూర్చొని చూడొచ్చు. బాగా ఇంట్రెస్టింగ్, బాగా గ్రిప్పింగ్గా తీశాడు, అసలు చాలా బాగా తీశాడు. మీరు మొదటి ఎపిసోడ్ చూడండి, నచ్చితే మిగతా ఫినిష్ చేయండి. మొదటి ఎపిసోడ్ మీకు నచ్చలేదు అంటే కానీ పక్కన పెట్టేయచ్చు. అది 11 కుదిరితే నేను సిగ్నల్ 16 ఎపిసోడ్లు చూసి ఆ రివ్యూ పెడతాను. మీకు కూడా నచ్చితే ఈ 11 చూసి తర్వాత మీరు కూడా సిగ్నల్ చూడండి. కొరియన్లో నెట్ఫ్లిక్స్లో ఉంది, అది 16 ఎపిసోడ్లు. ఇదైతే 8 ఎపిసోడ్లే, 6 గంటలు అయిపోతుంది. అదైతే 16 గంటలు కావాలి. మరి చూడాలి. మరి నా రేటింగ్ వచ్చి 4/5. సో డోంట్ మిస్ వాచ్ 11 ఆన్ ZEE5 ఇన్ ఐదర్ ఇన్ హిందీ ఆర్ ఇన్ తెలుగు. ఓకే, బాయ్.